హాయ్ హలో నమస్తే. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ ఎపిసోడ్లో కన్నీటి పర్వంతమైన మణికంఠ, ఆదిత్య ఓం శేఖర్ భాష తక్కువ పనిచేస్తున్నాడు అంటూ అలాగే పృథ్వీని ఇద్దరిని నామినేట్ చేశాడు. అయితే వీళ్ళిద్దరిలో షీప్ రష్మి శేఖర్ భాషని నామినేషన్ చేసి పృథ్వీని షేవ్ చేసింది. కిరాక్ సీత బేబక్కను ప్రేరణను నామినేట్ చేయగా షీప్ నైనిక బేబక్కను నామినేషన్ చేసి ప్రేరణను సేవ్ చేసింది. ఆ తర్వాత విష్ణుప్రియ భాషను సోనియాను నామినేట్ చేయగా తర్వాత షీప్ నిఖిల్ భాషను నామినేట్ చేసి సోనియాను సేవ్ చేశాడు. అనంతరం అభయ్ మణికంఠను నామినేషన్ చేశాడు. ఎవరి ఫ్లాష్ బ్యాక్లు ఎవరికీ అక్కర్లేదు. మీకు ఎన్ని సమస్యలున్నా నాకు అవసరం లేదు. గేమ్ లో నాకేదైనా నచ్చలేదంటే చెప్పే హక్కు నాకుంది. ఈ గేమ్ లో ఏం జరిగినా రెడీ అని తీసుకునే వాళ్ళే ఈ హౌస్ లో ఉండాలి. నీలో ఆ లక్షణాలు లేవని తేల్చి చెప్పాడు అభయ్. దాంతో నాగమణికంఠ నేను అన్ఫిట్ అయితే ఈ వారమే వెళ్ళిపోతా. అనంతరం అభయ్ రెండో నామినేషన్ గా బేబక్కను చేశాడు. గుండు మీద కారం చల్లినట్టుగా షీప్ రష్మిక కూడా మణికంఠను నామినేట్ చేసింది. బేబక్కను సేవ్ చేసింది. ఆ తర్వాత పేరన మణికంఠ పేరెత్తటంతో అందరూ నాపై ఎలా పడ్డారేంటని బోరున వెయిట్ చేశాడు. 7వ తరగతి నుండి నానా కష్టాలు పడ్డాను. తండ్రిని పోగొట్టుకున్నాను. సవతి తండ్రి చేతిలో అవమానాలు పడ్డాను. అమ్మ చనిపోతే అందరి దగ్గర డబ్బులు అడుక్కొని అంత్యక్రియలు చేశాను. నాకు అందరి మీద నమ్మకం పోయింది. నా కూతురు దూరమైన సమయంలో నేను చనిపోదామని అనుకున్న సమయంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ఇది నాకు చాలా అవసరం. కర్మగాలి మొదటి రోజే నిజంగా ఎలిమినేషన్ అయ్యాననే భావనలో మీకు నా గురించి తెలియదు వెళ్ళిపోతున్నానన్న బాధలో కోప్పడ్డాను. ఆ ఒక్క పాయింట్ పట్టుకొని పదే పదే నా మీద పడుతున్నారు. మీరెవరైనా నా జీవితం చూశారా అని బోరున వేడ్చాడు. నేను గేమ్ గెలవాలని లేదా కనీసం 5 వారాలన్నా ఉండాలనుకున్నా. బోరును వేడుస్తూ చెప్పుకొచ్చాడు. అది అన్న యష్మి గుక్కబెట్టి ఏడ్చింది. ఆ తర్వాత ప్రణవ్ సోనియాను కూడా నామినేట్ చేసిన తర్వాత సీప్ మణికంఠను సేవ్ చేసి సోనియాను నామినేట్ చేశారు. ఇక మణికంఠ నేను కూల్ గా ఉన్నాను, నాలో ఫెమినిజం ఉందా అంటూ విష్ణుప్రియ చెప్పిన మాటకి ఆ మాట నచ్చలేదంటూ ఆమెను నామినేట్ చేశాడు. భాషను నామినేట్ చేస్తూ తినే పండుతో ఆటలాడటం నాకు నచ్చలేదంటూ అలాగైతే నువ్వు నిద్రపోయేటప్పుడు కుక్క మురిగింది, ఇది తప్పు కాదా అంటూ భాష ప్రశ్నించాడు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఫ్లాష్ బ్యాగ్ ఉంది, అది అందరూ చెప్పుకొని నీలాగా వేడవటం లేదు. నువ్వేదో ఇక్కడ సింపతి రాజకీయం క్రియేట్ చేస్తున్నావని ఇచ్చి పడేశాడు. ఈ వాదన నిన్న సీప్ రష్మి విష్ణుప్రియను నామినేట్ చేసి భాషను సేవ్ చేసింది. ఆ తర్వాత పృథ్వీ బేబక్కను నీవు సింపతి కార్డు వాడుతున్నావు, నీకు సీరియస్నెస్ లేదంటూ నామినేట్ చేశాడు. ఇక రెండో వ్యక్తిగా మణికంఠను నామినేట్ చేశాడు. మొత్తానికి ఈ వారం నామినేట్ అయిన సభ్యులు బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ, నాగమణికంఠ వీళ్ళు నామినేట్ అయ్యారు. ఈ ప్రక్రియ పూర్తయినా కూడా మణికంఠ ఏడుపు ఆపలేదు. బిగ్ బాస్ కన్ఫ్యూజన్ రూమ్ కు పిలిపించిన నాగమణికంఠకి 4 మంచి మాటలు చెప్పి పంపించాడు. ఆడాలో అర్థం కావటం లేదని నాగమణికంఠ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇగ్గు నేలకేసి కొట్టాడు. దీంతో నిఖిల్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.